గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమ్ ఇన్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను. ఈయనే మా బావగారు. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. 1 minute అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. గోపి తుమ్ము వస్తుంది. తుమ్మకు, కంట్రోల్ చేసుకో. అమ్మో తట్టుకోలేకపోతున్నాను. తుమ్మేస్తే కానీ మనశ్శాంతి ఉండదు. నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు, ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు. నా వల్ల కాదు. అయితే బయట వెళ్తాము. ఆయన ఏంటి అలా పారిపోయారు? అది మేడం, అది మేడం, అది ఏం జరిగింది అక్కడ? ఏం లేదు మేడం, నేను తుమ్మాను, వాళ్ళు కంగారు పడిపోయారు. తుమ్మితే కంగారు పడ్డారా? వై? అది ఏమిటి? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పద. నాది కూడా థ్యాంక్స్ మేడం. అమ్మా అమ్మా, ఏమిటమ్మా, ఏమైంది నా తల్లి? అవును, గోపి కూడా ఇంట్లో లేడు. ఇదే మంచి టైము. చెప్తా దాని పని. గట్టిగా అరవు. అమ్మో అమ్మా, గట్టిగా అరవే. అమ్మో అమ్మా, చెయ్యి కాలిందే. అమ్మో అమ్మా, చెయ్యి కాలిందే. అమ్మా, చెయ్యి కాలిందే. అయ్యో, ఏమైందమ్మా? ఏం కాలేదత్తయ్య, నీళ్లు వేడిగా ఉంటే కొంచెం చన్నీళ్ళు కలిపితే సరిపోతుంది. ఇలా మొహమ్మండా, నువ్వు నాశనమైపోను. నా చేతి తగబడతావేంటే? దెయ్యం, పిశాచి, రాక్షసి. అమ్మా 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 అమ్మా, దాని మొహమ్మండా, దాని నోట్లో పురుగులు పడిపోను, దాని కళ్ళు పోను, దాని చేతులు పడిపోను. నా చేయి కాలుస్తుందా? ఇక్కడే ఉన్నారా? చూసారా చూసారా, మీ కొత్త కోడలు నా చెయ్యి ఎలా కాల్చిందో. నాకు మహా సంతోషంగా ఉంది. ఏమిటి, నా చెయ్యి కాల్స్తే మీకు సంతోషంగా ఉందా? అందుకు కాదే పిచ్చి మొహం. ఆ ద్వారకా ప్రసాద్ గారమ్మాయి సోని మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. మనకి 10 లక్షలు రాబోతున్నాయి. కాస్త నవ్వు మొహాలు పెట్టండి, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను, తినండి. మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే. పదిగోవిందం, ఏమిటయ్యా పాడు పని? పాడు పని కాదు అత్తగారు, ఇవి నిజంగా స్వీట్స్. అది కదయ్యా, ఈ పని ఏమిటా అని. సమ్మలక్కడి చెల్లి, ఈ వయసులో ఇదేం పని బావా? చిచి, అది కాదు, మీరు అనుకుంటున్నది కాదు. కాకపోతే మరేంటి? రసగుల్లాల సంచి జేబులో పెట్టాను, చిరుపో ఉంటది. ఓహో, చిచి చిచి, సమ్మలక్కడి చెల్లి నిజమే, నేను అదే అనుకున్నాను బావా. చిచి, ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను? చిన్నప్పుడు చేసేవాడిని, మానేసి 6 నెలలు అయింది. రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను, తిను బావా. చిచి, నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది, నాకొద్దు టీ. అది సరే, ఇప్పుడు స్వీట్స్ తేవాల్సినంత సంతోషం ఏమొచ్చిందట? ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే, అందుకని తెచ్చాను. అలాగా, అయితే జీతం డబ్బులు ఇవ్వండి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే జీతం ఎవడిస్తాడే? బందరం మిఠాయి కొట్లో అరువు పెట్టి తెచ్చాను. కనీసం స్వీట్లనే ఇవ్వండి. స్వీట్స్ తినడానికి ముందు మీరు సంగతి తేల్చి చెప్పండి. దేని గురించి? మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా, మీరు మీ అత్తోరింటికి వెళ్తారా, లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా? తర్వాత చూస్తాను గాని ముందు మరో మాట వినండి. మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాటి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం, రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగేరాలు పట్టవడం చేయాలి. ఒరే అడ్డగాడిద,
తిరిగి వెధవా, నీ పెళ్ళం అలా నోటికొచ్చినట్టు కూస్తుంటే చూస్తూ నిలబడతావేమిట్రా? దాన్ని నోరు మూయించలేవు. భగవంతుడా, ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు. నాన్న, నేను పనికి మాలిన వాడినో పనికొచ్చేవాడినో అనవసరం. కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే. మీకు మిగిలిన ఏకైక కోడలు అదే. ఎందుకంటే మీ పెద్ద కొడుకుని 10 లక్షల రూపాయలకు అమ్మేశారు కదా. అమ్మడం కాదురా, వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు. అని నీలాగా అడగకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకురాలేదు, తెలిసిందా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటి బావా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను అడిగింది మీద పడి ఆడవమని కాదు, ఏం జరిగిందని. ఝాన్సీ, మా అన్నయ్య భార్య శారద కూతురు పప్పి గుర్తొచ్చారట పాపం. అంటే మా వదిన వాళ్ళు అన్నమాట. వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లోంచి బయటికి పంపేశారు. పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మీరు చెప్పేది నిజమా అండి? ఇద్దరు ఏడుస్తున్నా, ఇంకా నమ్మకం లేదా? అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళండి అనమాట. అవును, కూతురు కూడా ఉందని చెప్పారు కదా ఝాన్సీ. ఓహో, అలాగా. ఆ, ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారింటికి వెళ్ళి ఆ. ఈ విషయాలన్నీ చెప్పేద్దాం. ఆ. పాపం వాళ్ళు మీ అన్నయ్యని బ్రహ్మచారి అనుకున్నారేమో ఆర్యపుత్ర. అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆర్యపుత్రి. అయితే పదండి. దా. ఉమ్. అమ్మో అమ్మో అమ్మో, కొంప మునిగింది. ఇప్పుడు ఎలాగే? వెళ్ళి చెప్తారేమో. చెప్పడానికే వెళ్తున్నారు. అమ్మో, గోపి గోపి! గోపి ఏ, గోపి! గోపి గోపి, ఆగరా. ఆగరా, నా మాట విను. అమ్మాయి నాయమని చెప్పు. నువ్వు నా కూతురు లాంటి దానివి కదా. అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్టలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి. అవును కదా, సమ్మలకడి జిల్లి. అయ్యో, అలా చెప్పకమ్మా. అలా చెప్పడం వల్ల నీకొచ్చే లాభం ఏంటో చెప్పమ్మా. అలా అని లక్షల లాభం కోసం ఈ పని చేస్తున్నావు అనుకోకమ్మా. ఏదో పెద్దవాడి జీవితం కాస్త చిగురింపజేయాలని తప్ప చెప్పరా? చెప్పరా. ఆర్యపుత్రి, ఆర్యపుత్ర, ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు? చించుతున్నాను. ఓకే, మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను. అమ్మ. కానీ ఒక షరతు. షరతా? అవును, ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సక్రమంగా చేయాలి. చేస్తాం. చేస్తాం. అంట్లు కావాలి, తోముతాం, వంట వండాలి, వండుతాం, వండుతాం. ఇల్లు ఊడవాలి, ఊడుస్తాం. బట్టలు ఉతకాలి. సమ్మలకడి జిల్లి. ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు? ఒళ్ళు ఊనం అయిపోయింది. ఒళ్ళంతా నొప్పి. 2 రోజులు చాకరీకి ఒళ్ళంతా పులిసిపోయింది. పాపం వదిన ఈ చాకరీ ఎలా చేసేదో. అబ్బా, కాళ్ళన్నీ పీకేస్తున్నాయి. అలా పడుకో, కాళ్ళు పడతాను. ఎగతాళి చేస్తున్నారా? కాదే, నిజంగానే చెప్తున్నాను. మన ఇద్దరం భార్యాభర్తలం. నాకు నువ్వు, నీకు నేను. సాయి పడకపోతే ఎట్లా? పడుకో. ఏమండి, ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, మీ ప్రేమను ఎంత దూరం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైందండి. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మరి ఈ సంతోష సమయంలో తుమ్మాలనే మూడ్ వస్తుంది. తుమ్మేమంటావా? మీ ఇష్టం. ఆ? ఆ?